కాలం గడిచే కొద్దీ వయసు నెంబర్ మారుతూ ఉంటుంది. కానీ మెగాస్టార్ చిరంజీవికి ఇది వర్తించదు. ఆయన ఏజ్లెస్ హీరోగా టాలీవుడ్ ని ఏలేస్తున్నారు. పరిశ్రమలో కమర్షియల్ సినిమాల రారాజుగా కొనసాగుతూ ఉన్నారు. 150 చిత్రాల తర్వాత కూడా డబుల్ సెంచరీ వైపు వేగంగా కెరీర్ పరిగెట్టిస్తున్న స్పీడ్ ఆయనకు మాత్రమే సొంతం. ప్రయాణంలో ఎన్నో విజయాలు, ఎన్నో పరాజయాలు, వాటన్నింటిని మించి గొప్ప గొప్ప ప్రశంసలు, పురస్కారాలు, వీటన్నింటిని మించి ఆయన దశాబ్దాలుగా ప్రజాసేవలో నిమగ్నమై సేవలందిస్తూ ఉన్నారు. తనకు అన్నం పెట్టిన పరిశ్రమలో ఎవరు ఏ కష్టంలో ఉన్నా ఆయన గుప్తదానాలు చేయడానికి వెనకాడడం లేదు. ఇప్పటికే ఎందరో ఆర్టిస్టులు కష్టంలో ఉన్న వారికి ఆర్థిక విరాళాలు అందించి ఆదుకున్నాడు. ప్రకృతి విపత్తులు, కాలంతో పాటు వచ్చిపడే ప్రమాదాలు, కష్టాల నుంచి చాలా మంది కళాకారులు, అభిమానులను, ప్రజలకు ఆయన ఆదుకున్నాడు. అందుకే మెగాస్టార్ చిరంజీవి బర్త్డే వస్తోందంటే కేవలం మెగా అభిమానులకు మాత్రమే కాదు, సాధారణ ప్రజలకు సైతం అది ఒక పండగ లాంటిది. 22 ఆగస్టు 1955 భారతీయ సినిమా లెజెండ్ చిరంజీవి పుట్టినరోజు తేదీ కాబట్టి బర్త్డే సందర్భంగా ఇప్పటికే మెగా ఫ్యాన్స్ ఒకటే సందడి నెలకొంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ క్యాంపులు జరుగుతున్నాయి. చిరు 69వ బర్త్డే సందర్భంగా ఈ వేకువజామున తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. సతీ సమేతంగా స్వామివారి సందర్శనంలో ఉన్న వీడియో ఇప్పటికే అంతర్జాతీయ మీడియాలో విడుదలైంది. నేడు పుట్టినరోజు సందర్భంగా పద్మభూషణుడు మనందరి అభిమాన కథానాయకుడికి వైబ్రెంట్ టీవీ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.